ప్రజల కోసం ప్రగతి కోసం ప్రపంచ శాంతి కోసం సైన్స్ అనే లక్ష్యంతో గత 37 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక అనే కార్యక్రమాలు చేపడుతుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కళాశాలలో నిర్వహించిన జిల్లా వార్షిక సదస్సుకు ఆయన హాజరయ్యారు. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలోనూ మూఢనమ్మకాల నిరోధక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర కమిటీ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రజలను మూఢనమ్మకాలు, మోసాల బారి నుండి ఈ చట్టం కాపాడుతుందని తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది. ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, ప్రపంచ శాంతి కోసం సైన్స్ అనే లక్ష్యాలతో జన విజ్ఞాన వేదిక గత 37 సంవత్సరాలుగా కృషి చేస్తూ వస్తుంది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా వార్షిక సమావేశం. ఈ సమావేశంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో మాదిరిగానే మన తెలంగాణలో కూడా మూఢనమ్మకాల నిరోధక చట్టం తేవాలని చెప్పి రాష్ట్ర కమిటీ పక్షాన పిలుపునిస్తున్నాను. ఈ మూఢనమ్మకాల నిరోధక చట్టం వల్ల ప్రజల్ని మోసాల నుండి, అలాగే కొన్ని దారుణ హత్యల నుండి కాపాడే అవకాశం ఉంటుందని చెప్పి రాష్ట్ర కమిటీ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, మనం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ ఇంకా సమాజంలో అక్కడక్కడ మూఢనమ్మకాల సంఘటనలతో కొంతమంది బలి కావడం జరుగుతుంది. అలాంటి వారిని కాపాడడానికి ఏకైక మార్గం ఇప్పుడున్న చట్టాల్లో అలాంటి అవకాశం లేదు. ఇప్పుడున్న చట్టాల్లో నేరం జరిగిన తర్వాత ఫిర్యాదు చేస్తే వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. కానీ మూఢనమ్మకాల నిరోధక చట్టం వచ్చినట్లయితే మాలాంటి సంస్థలు కూడా ప్రజల్ని మోసాలు చేసే వ్యక్తుల్ని గుర్తించి వారిని చట్ట ప్రకారం శిక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మూఢనమ్మకాల నిరోధక చట్టం తేవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను.